ఈ యుద్ధాన్ని ఆపాలి అంటే ఇరాన్ ప్రెసిడెంట్ 3 కండిషన్స్ని పెట్టాడు. ఈ కండిషన్స్ విన్న తర్వాత ఈ యుద్ధం ఇప్పుడే ఆగుతుందా లేదా ఇంకొన్ని వారాల పాటు కొనసాగే అవకాశం ఉందా అని మీకే తెలుస్తుంది. ఫస్ట్ కండిషన్, ఇరాన్ లెజిటిమేట్ రైట్స్. ఇరాన్ కంట్రీ, మేము మా దేశ రక్షణ కోసం మా దేశంలో ఏ పని చేసినా ఎవరు అడ్డుపడకూడదు. మా హక్కుల మీద అమెరికా ఇజ్రాయెల్ ఇన్వాల్వ్మెంట్ అసలు ఉండకూడదు. ఇరాన్ న్యూక్లియర్ వెపన్ తయారు చేయడానికి సీక్రెట్ గా ఒక ఆపరేషన్ ని కొండ కింద చేసింది. అమెరికా దాన్ని కనిపెట్టి ఆ కొండని మిసైల్స్ తో పేల్చేసింది. ఇలాంటివి ఏమైనా మళ్ళీ జరుగుతాయని ఇరాన్ ఫస్ట్ కండిషన్ గా దీన్ని పెట్టింది. సెకండ్ కండిషన్, పేమెంట్ ఆఫ్ రిపరేషన్స్. ఈ యుద్ధాన్ని మేము స్టార్ట్ చేయలేదు. అమెరికా మా దేశం మీద యుద్ధం స్టార్ట్ చేసి మా దేశాన్ని చాలా వరకు డ్యామేజ్ చేసింది. ఈ ఆస్తి నష్టానికి ప్రాణ నష్టానికి అమెరికా ఇజ్రాయెల్ నష్టపరిహారం చెల్లించాలి అని సెకండ్ కండిషన్ గా పెట్టింది. మూడో కండిషన్, ఇంటర్నేషనల్ గ్యారంటీస్ అగైనెస్ట్ ఫ్యూచర్ అగ్రెషన్. ఫ్యూచర్లో ఇరాన్ మీద ఇలాంటి అటాక్ మళ్ళీ జరగకూడదని అంతర్జాతీయ సమాజం, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మాకు హామీ గ్యారంటీ ఇవ్వాలని మూడో కండిషన్గా పెట్టింది. ఈ 3 కండిషన్స్ విన్న తర్వాత ఒక్క విషయం అయితే క్లారిటీగా అర్థమవుతుంది. ఈ యుద్ధం అయితే ఇప్పుడప్పుడే ఆగదు, చాలా వారాలు కొనసాగే అవకాశం ఉంటుంది. ఇరాన్ న్యూక్లియర్ వెపన్ తయారు చేస్తే అది ఇజ్రాయెల్కి అమెరికాకి డేంజర్ అని అమెరికాకి తెలుసు. ఈ కండిషన్కి ఇజ్రాయెల్ అమెరికా అసలు ఒప్పుకోదు. ఈ కండిషన్స్ విన్న తర్వాత అమెరికా ఇజ్రాయెల్ ఈ కండిషన్స్ను ఒప్పుకుంటుందా లేదా? మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి.